అని చెప్పి ఇచ్చిన కంప్లైంట్ కోటం ప్రభుత్వం నా మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నేనే షాక్ అయ్యాను సార్. అప్పుడండి మా గవర్నమెంట్ వచ్చిన 2-3 నెలల్లో ఎఫ్ఐఆర్ అయితే నేను చాలా అవమానపడ్డాను సార్. ఏంటి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నా మీద కేసు, అది కూడా తప్పుడు కేసు అని నేను బాధపడి కోనసీమ ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే, లేదండి మహిళల పట్ల ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎవరైనా సరే కేసు నమోదు చేయమని మాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆదేశాలండి అన్నారు. నమస్కారం పెట్టాను ఎస్పీ గారికి. సరే మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి నా తప్పు ఉందంటే దాని కనుక చెప్పండి, మీరు నన్ను జైలుకి పంపించండి. నా తప్పు లేకపోతే ఇప్పుడు కేసు పెట్టారు అనేది అన్ని మీడియాలో వచ్చింది కదా, నా తప్పు లేదనేది కూడా చెప్పండి సార్ అని రిక్వెస్ట్ చేశాను. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కేసు అయినప్పుడు అన్ని మీడియాలోనే వచ్చేది, ఆ కేసు తీసేసినప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోరండి. అది ఎంక్వైరీ చేశారు పోలీసులు, తరువుగా ఎంక్వైరీ చేసి అందులో మా ఇన్వాల్వ్మెంట్ లేదన్న తర్వాత తీశారు. అంటే అంత పకడ్బందీగా మహిళల కోసం తన మన భేదం లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీన్ని అలుచుగా తీసుకుని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టాలని ఆ కన్నాల్ గారు అబ్బాయి ఎవరో ఉన్నాడు కదండి, ఆ మూర్తి గారు, ఇలాంటి వాళ్ళు కనుక వచ్చారు అనుకోండి, వీళ్ళు వచ్చి దేహశుద్ధి చేస్తారండి. మేము వాళ్ళ ఫుల్ పవర్ లో ఉన్నప్పుడే ఇలాంటి ఉడతూపులకి బెదర్నోళ్ళు, ఈ రోజు మేము ఫుల్ పవర్ లో ఉంటే మా దగ్గరకు వచ్చి ఉడతూపులా ఏదో చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి డిక్కీ బల్సిన కోటి చికెన్ షాప్ ముందు తొడగొట్టిందంట. అవును, ఎందుకు సార్ ఈ మధ్య సునీల్ యాదవ్ వివేక హత్య కేసు సంబంధించిన దాంట్లో నిందితుడిగా ఉన్నాడు. ఆయన మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పైన పరువుకు భంగం కలిగించే విధంగా కొన్ని వీడియోల్ని సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే అక్కడ ఎవరో కార్యకర్తని తీసుకెళ్తే పోలీసులు తీసుకొచ్చారు, విచారించారు. సహజమే, కంప్లైంట్ ఇచ్చినప్పుడు చేస్తారు. దానికి ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మొరపెట్టుకుంటే నేను కూడా చదివా పేపర్లో, ఎవరైతే నేను చేశారో వాళ్ళ చేత నేను సెల్యూట్ కొట్టిస్తా 3 ఏళ్ళు లాగానంట. అంటే ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని ఒక పక్క మాట్లాడుతూ లేకపోతే ఆ రకంగా ప్రచారం చేయిస్తూ ఇప్పటికీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు అమెరికా నుంచి సైతం పోస్టింగ్లు పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు, మీకు తెలుసు ఆ విషయం. ఈ రకంగా ఒకవైపు మళ్ళీ మాట్లాడుతూ చేస్తూ ఈ కంప్లైంట్ ఏంటి అసలు? అదే వీళ్ళు చాలా నేర్పించారు సార్ మాకు. మేము బోరుగడ్డ అనిల్ సునీల్ ఎవడన్నాడు, ఆడు తిడితే ఆడిని అరెస్ట్ చేసాం, లేదా పోసాని గడి తప్పు చేస్తే పోసాని అరెస్ట్ చేసాం, లేదా ఇంకో వర్రగడిన. కానీ వీళ్ళు ఏంటంటే ఎవరో ఎక్కడో టిల్లు ట్రోల్స్ అనే ఒక ఫేక్ అకౌంట్ నుంచి వస్తే లోకేష్ గారి మీద కేసు పెట్టారు. అంటే ఇప్పుడు మేము కూడా వీళ్ళందరూ తిట్టిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించారని ఆయన మీద పెట్టాలన్నమాట అండి. అప్పుడు ఆ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసుల్లో, ఈ మార్ఫింగ్ కేసుల్లో, ఈ బూతులు తిట్టే కేసుల్లో ఆయన అరెస్ట్ చేయాలని ఆ తెలివితేటలు కూడా నేర్పించారు మాకు వీళ్ళు. ఎంత అంటే ఎంత నీచంగా దిగజారుతుంది అంటే, ఏ వంకలు లేనోడు డొంకట్టుకుని నిలబడ్డాడని మా తూర్పుగోదావరి జిల్లాలో సామెత ఉందండి. వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి ఏం తప్పులు కనిపించట్లేదు కాబట్టి బోతద్దాలు ఎత్తుక్కుని 2022 పట్టుకొచ్చారండి. ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారండి వీళ్ళు, నాకు అది అర్థం కావట్లేదండి. అయితే మీరు చెప్పారు ఇందాక అంకబాబు గారు, రంగనాయకమ్మ గారు, ఆ విషయాలు కూడా చూసాం, ఎంత పెద్దోళ్ళ మీద కూడా ఎంత వేధించారు వీళ్ళు. అవును, ఎందుకు సార్ న్యాయమూర్తులపైనే పోస్టింగ్లు పెట్టారు సార్, చూసాం కదా. వాళ్ళని కూడా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వారిని కూడా వదలలేదు. అన్ని చేసి ఈరోజు మళ్ళీ వారి కాడికి వచ్చే తలకే మాత్రం అది వాళ్ళ పరువు భంగం, మొత్తం అంతా కూడా వైషమ్యాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి అని చెప్పి కొమ్ముల ఫోటో చూసి అది నిజం అనుకుంటారటండి ప్రజలు. అవును, అలా బుద్ధున్నోడు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి గారి కొమ్ములు వచ్చాయని అనుకుంటాడండి.